Hi, hello everyone. Welcome to ARK Vlogs యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి రూబీ నెట్వర్క్ గురించి మాట్లాడుకుందాం. సో చూడండి గైస్, సో రూబీ నెట్వర్క్ అనేది మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్ళి రూబీ నెట్వర్క్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత నేను ఆ, నా రెఫరల్ కోడ్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అలాగే మీకు ఎటువంటి క్రిప్టో ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. నేను ఎటువంటి అప్డేట్ అయినా నేను దాంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో సో రూబీ నెట్వర్క్ గురించి మాట్లాడుకుందాం. సో నేను అనేది అప్లికేషన్ ఓపెన్ చేశాను. సో ఈరోజు నేను మైనింగ్ అనేది చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు చూపిద్దామని. సో ఇప్పుడు మైన్ ఉంది కదా, మైన్ మీద మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ మైనింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ మైనింగ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇండియా అవైలబుల్ మైనింగ్ అని ఉంది కదా, ఇండియా అవైలబుల్ మైనింగ్ దగ్గర మీరు క్లిక్ చేయండి, ట్యాప్ చేయండి. చేసిన తర్వాత మీకు ఒక మళ్ళీ పాపప్ వస్తుంది అగ్రి అని. దెన్ దాని తర్వాత ఒక యాడ్ వస్తుంది. యాడ్ అనేది మీరు ఒక పాపప్ వస్తుంది అగ్రి అని, అది క్లిక్ చేయండి. మీకు అడ్వర్టైజ్మెంట్ రావచ్చు, రాకపోవచ్చు. సో దెన్ దాని తర్వాత క్లోజ్ అనే సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లోజ్ ట్యాప్ చేయండి. సో మైనింగ్ అనేది జరుగుతుంది. మీరు ఎంత అయితే రెఫరల్ మీరు చేసుకుంటారో మీకు ఇక్కడ అనేది, సో మీకు రెఫరల్ రివార్డ్ అనేది సో ప్లస్ అవుతుంటుంది. మీకు ఎగ్జాంపుల్ మీరు ఒక 14 మెంబర్స్ని మీరు జాయిన్ చేస్తే 1.4, 15 మెంబర్స్ని జాయిన్ చేస్తే 1.5, 20 మెంబర్స్ని జాయిన్ చేస్తే వాళ్ళు కంటిన్యూగా మైనింగ్ చేస్తూ ఉండాలి. దెన్ మీరు నోట్ చేసుకోండి, వాళ్ళు కంటిన్యూగా మైనింగ్ చేస్తూ ఉండాలి. అర్థమైందా? ఓకేనా గైస్? కంటిన్యూ మైనింగ్ చేస్తుండాలి. ఎవరైతే కంటిన్యూ మైనింగ్ చేస్తారో, ఇప్పుడు నా డౌన్లైన్లో వచ్చేసి 18 మెంబర్స్ ఉన్నారు. చూడండి మీరు, సో ఇక్కడ 18 మెంబర్స్ ఉన్నారు. 18 మెంబర్స్ కంటిన్యూగా మైనింగ్ చేస్తే నాకు 1.8 రూబీ కాయిన్స్ వస్తాయి పర్ అవర్. 1.8 రూబీ కాయిన్స్ పర్ అవర్ వస్తాయి. సో మీరు కంటిన్యూగా మైన్ చేసుకోండి. నేను జాయిన్ అయ్యి కరెక్ట్గా 1 మంత్ అవుతుంది. సో మీరు కంటిన్యూగా చేసుకున్న తర్వాత మీ డౌన్లైన్లో ఎవరైనా మైనింగ్ చేసుకోకపోతే ఇక్కడ కింద వ్యూ ఆల్ అనే ఒక ఆప్షన్ ఉంది, వ్యూ ఆల్. సో దీని మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎవరైనా మైనింగ్ చేయకపోతే, సో మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, చాలామంది ఇక్కడ మైనింగ్ చేయని వాళ్ళు ఆఫ్ చేసి ఉన్నారు చూడండి ఇక్కడ, దెన్ ఇక్కడ. సో మీరు చూడండి, నేను వాళ్ళకు రిమైండ్ చేస్తాను. ట్యాప్ చేయండి, దెన్ రిమైండ్ నౌ. వాళ్ళకు రిమైండర్ అనేది వెళ్ళిపోయి ఉంటుంది, వాళ్ళు చూసుకొని మైనింగ్ చేసుకుంటారు. దెన్ ఇక్కడ చూడండి, రిమైండ్ చేస్తున్నాను. సో ఇట్లా రిమైండ్ చేస్తే వాళ్ళకు అనేది నోటిఫికేషన్లో వెళ్ళడం జరుగుతుంది. సో మీరు కంటిన్యూ మైనింగ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ మీరు 30 డేస్ మైనింగ్ చేస్తే మీకు కేవైసీ స్లాట్ అనేది అవైలబుల్లో ఉంటుంది. దెన్ ఇక్కడ చూడండి, ఇక్కడ మై ఎగ్జాంపుల్ చూడండి, మై ఇన్ఫర్మేషన్ దగ్గర మీరు క్లిక్ చేస్తే మై ఇన్ఫర్మేషన్ ఇక్కడ ట్యాప్ చేయండి. యూజర్ వెరిఫికేషన్ అని ఉంది కదా, సి హియర్ యూజర్ వెరిఫికేషన్. యూజర్ వెరిఫికేషన్ దగ్గర మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ కేవైసీ అనే ఆప్షన్ ఫస్ట్లో ఉంది చూడండి, ఈ కేవైసీ దగ్గర మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి కంటిన్యూ చేయండి. నాది చూడండి ఫ్రెండ్స్, నాది చూడండి, కంప్లీట్ ఓనర్షిప్ ఇన్ఫర్మేషన్ ఓవర్ 30 డేస్. 30 డేస్ నాది కంప్లీట్ అయిపోయింది. సో నాకు అది ఆటోమేటిక్గా బ్లూ మార్క్లో టిక్ అయిపోయింది. సో ఎక్స్ప్లాయిట్ అట్లీస్ట్ 30 రూబీ కాయిన్స్ మీ దగ్గర ఉంటే సెకండ్ది ఆటోమేటిక్గా బ్లూ మార్క్లో పడిపోద్ది. సో థర్డ్ వన్ వచ్చేసి రిసీవ్డ్ ఇన్విటేషన్ ఫ్రమ్ కేవైసీ 1.5. మీరు ఇన్విటేషన్ ఇస్తే ఒక 15 మెంబర్స్ని మీరు తొందరగా జాయిన్ చేసుకుంటే మీకు 1.5 అంటే రూబీ రివార్డ్స్లో రావడం జరుగుతుంది ఎవ్రీడే. సో అది మీరు మిస్ అవ్వకుండా చేస్తే ఒక 15 మెంబర్స్ని మీరు జాయిన్ చేసుకుంటే మీకు ఎర్లీగా కేవైసీ అనేది వస్తుంది. ఇన్ కేస్ మీరు చేసుకోకపోతే మీకు ఎర్లీగా కేవైసీ అనేది రాదు. సో వస్తుంది, మీరు ఎవరిని ఇన్వైట్ చేయకపోయినా నో ప్రాబ్లం. ఇన్విటేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ కాదండి. ఓకేనా?
మీరు ఇన్విటేషన్ చేయకపోయినా మీ కేవైసీ అనేది సో పీరియడ్ ఆఫ్ టైమ్ ఉంటుంది. ఆ టైంలోపు మ్యాక్సిమం కేవైసీ స్లాట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో మీ కేవైసీ అనేది అది రిసీవ్డ్ ఇన్విటేషన్ ఫ్రమ్ కేవైసీ 1.5. సో రూబీ కాయిన్ అనే బోనస్ అనేది మీకు ఆటోమేటిక్గా 30 డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ప్లోర్డ్ అట్లీస్ట్ 30 రూబీ మీ దగ్గర ఉన్న తర్వాత రిసీవ్డ్ ఇన్విటేషన్ ఫ్రమ్ కేవైసీ 1.5 రూబీ అది కూడా మీకు బ్లూ మార్క్లో ఆటోమేటిక్గా టిక్ అవ్వడం జరుగుతుంది. సో దాని తర్వాత మీ దగ్గర జాలో కనెక్టింగ్ అని ఒక నెట్వర్క్ ఉంది. దాంట్లో మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. దెన్ మీరు ఫేస్బుక్ని కనెక్ట్ చేసుకోండి. దెన్ గూగుల్ కనెక్టింగ్, దెన్ టిక్టాక్ కనెక్టింగ్ అంటే టిక్టాక్ లేదు, ఓకే. టెలిగ్రామ్ కనెక్ట్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ తరపు నుంచి మీకు నోటిఫికేషన్ అనేది ఫర్దర్గా రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో అర్థమైంది కదా, చూడండి. సో అకౌంట్ అండ్ సెక్యూరిటీ ఎగ్జాంపుల్ మీరు लोन सिर्फ जरूरतों के लिए नहीं, सपने ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీరు పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటే సో మీరు ఇక్కడ పాస్వర్డ్ పెట్టేసుకోండి. దెన్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ 2FA మీకు గూగుల్ ప్లే స్టోర్లో గూగుల్ అథెంటికేటర్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. సో మీరు ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ అథెంటికేటర్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. సో క్రిప్టో యూజ్ చేస్తున్న వాళ్ళకు చెప్పడం అవసరం లేదు, నేను నార్మల్గా చెప్తున్నాను. గూగుల్ అథెంటికేటర్ ఉంటుంది. అథెంటికేటర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు క్లిక్ చేయగానే ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ అక్కడ ఇచ్చేసేయండి. దెన్ దాని తర్వాత మీరు సైన్ ఇన్ విత్ టచ్ ఐడి అని ఉంది. సో ఇక్కడ టచ్ చేసి మీరు డైరెక్ట్గా మీరు ఫింగర్ ప్రింట్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. దెన్ రిమూవ్ యువర్ అకౌంట్, సైన్ అవుట్ చేసుకోవచ్చు. దెన్ బ్యాక్ వెళ్దాం. మీకు ఇక్కడ సో ఇక్కడ చూడండి, మీ డౌన్లైన్ అనేది మీకు ఇక్కడ షో అవ్వడం జరుగుతుంది. మీ డౌన్లైన్ అనేది ఇక్కడ వ్యూ ఆల్ క్లిక్ చేయండి. దెన్ మీ డౌన్లైన్ ఎంతమంది ఉన్నారో సో క్లియర్గా తెలిసిపోద్ది. ఓకేనా? దెన్ దాని తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. సో వ్యాలెట్లోకి వెళ్ళండి. సో మీరు వ్యాలెట్లోకి వెళ్ళండి. వ్యాలెట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో నేను చెప్తాను. సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయండి. సీడ్ ఫర్స్, దెన్ క్యూఆర్ కోడ్, హ్యాష్ కోడ్. సీడ్ ఫర్స్ అంటే సో 16 వర్డ్స్ ఆఫ్ ఉంటాయి. 16 వర్డ్స్ సీడ్ ఫర్స్ ఉంటుంది. దెన్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. దెన్ హ్యాష్ కోడ్ ఒక కాంట్రాక్ట్ అడ్రస్ లాగా ఉంటుంది హ్యాష్ కోడ్. సో ఇవి మీరు స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకొని సీడ్ ఫర్స్ కానీ క్యూఆర్ కోడ్ కానీ హ్యాష్ కోడ్ కానీ ఏదైనా ఇచ్చి మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. మీ వ్యాలెట్ అనేది మీరు క్రియేషన్ చేసుకోవచ్చు. సో మీ వ్యాలెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్ క్యూఆర్ కోడ్. సో ఏదైనా సరే ఆ 3 ఆప్షన్లో మీరు ఏ ఆప్షన్ అయినా క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా మీ వ్యాలెట్ జనరేషన్ అనేది మీరు చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ సో లైక్ దట్ ట్రస్ట్ వ్యాలెట్ అనుకోండి. ఎగ్జాంపుల్ ట్రస్ట్ వ్యాలెట్లో మీరు ఎట్లాగైతే వాళ్ళు ఫస్ట్ సీడ్ ఫర్స్ ఇస్తారో ఆ సీడ్ ఫర్స్ మళ్ళీ మేము నోట్ చేసుకొని ఇచ్చిన తర్వాత మన వ్యాలెట్ సెక్యూరిటీ అనేది క్లియర్ అయిపోద్ది. సో అలాగే మనం వ్యాలెట్ చేసుకోవాలంటే ఇప్పుడు మెటామాస్క్, ట్రస్ట్ వ్యాలెట్ ఎట్లాగైతే ఉందో మనం ఇక్కడ వ్యాలెట్ 1, వ్యాలెట్ 2 అట్లా ట్రస్ట్ వ్యాలెట్లో కానీ మెటామాస్క్లో కానీ ఎట్లయితే ఉంటాయో సో రూబీ నెట్వర్క్లో వాళ్ళ ఎగ్జాంపుల్ వాళ్ళ వ్యాలెట్ క్రియేషన్ అనేది వాళ్ళు పెట్టారు. వ్యాలెట్ అనేది ఏంటంటే P2P ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. సో P2P ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అనేది వాళ్ళు ఎనేబుల్ చేశారు. సో ఇప్పుడు లైక్ దట్ సిద్రాలో ఉంది. ఇప్పుడు వితౌట్ కేవైసీ సో హెసల్ ఫ్రీ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అంటే పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు డిజిటల్ అసెట్స్లో. సో అదేవిధంగా రూబీ నెట్వర్క్ వాళ్ళు కూడా ఈ ఆప్షన్ని తీసుకొచ్చారు. అంటే మన దగ్గర రూబీ కాయిన్స్ ఉండి మన కేవైసీ అయిపోతే సో అవతల వ్యక్తికి కేవైసీ అయినా కాకపోయినా వాళ్ళకు మేము కాయిన్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎందుకంటే సో సెకండ్ పర్సన్కి అనేది కేవైసీ కాకపోయినా సరే, ఎగ్జాంపుల్ సెకండ్ పర్సన్కి కేవైసీ కాకపోయినా పర్లేదు, మేము పంపించిన ఏదైతే రూబీ అసెట్స్ ఉంటాయో వాళ్ళు థర్డ్ పర్సన్ని పంపించవచ్చు. ఎగ్జాంపుల్ ఫస్ట్ పర్సన్ కేవైసీ అయిపోతే కేవైసీ డన్, సెకండ్ పర్సన్కి కేవైసీ సో అయినా కాకపోయినా పంపించవచ్చు. సెకండ్ పర్సన్ కేవైసీ కాకపోయినా థర్డ్ పర్సన్కి పంపించవచ్చు. ఎందుకంటే వితౌట్ కేవైసీ పంపించవచ్చు. అందుకే కదా డిజిటల్ అసెట్స్ అనేది. సో మీరు కేవైసీ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే మైన్ చేసుకొని ఉంటారో, మీ కేవైసీ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే మైన్ చేసుకొని ఉంటారో, ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఈ మైన్ చేసుకున్న టోకెన్స్ మీరు పంపించగలరు.
ఎగ్జాంపుల్ మీ కేవైసీ కంప్లీట్ అయిపోతే మీరు ఇక్కడ మైన్ చేసిన టోకెన్స్ మీరు వేరే వాళ్ళకు సో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీరు కేవైసీ కాకపోతే మీకు ఎవరైనా కేవైసీ అయిన వ్యక్తి మీకు డిజిటల్ అసెట్స్ పంపిస్తే డిజిటల్ అసెట్స్ పంపిస్తే మీకు ఇక్కడ వ్యాలెట్‌లో రావడం జరుగుతుంది. ఈ వ్యాలెట్‌లో మీరు పంపియొచ్చు. అంటే దీంట్లో మీరు చూసుకొని చేసుకోవచ్చు. ఈ వ్యాలెట్ ఇక్కడ రెడీ అని ఉంది కదా! సీడ్ ఫర్స్ క్యూఆర్ కోడ్, హ్యాష్ కోడ్ ఏదైనా సరే మీరు డైరెక్ట్‌గా మీ క్యూఆర్ కోడ్ మీరు ఇచ్చేసుకొని లేకుంటే సీడ్ ఫర్స్ 16 వర్డ్స్ పాస్‌వర్డ్స్ ఉంటది. అది ఇచ్చేసి మీకు డైరెక్ట్ ఓపెన్ అయిద్ది. సో ట్రస్ట్ వాలెట్‌లో ఎట్లయితే డాష్‌బోర్డ్ ఉంటదో సేమ్ అలాగే ఉంటది. దీంట్లో కూడా మీరు జాయిన్ అయ్యి చేసుకోవచ్చు. దెన్ గైస్ అర్థమైంది కదా మీకు. సో టోటల్లీ మీకు క్రిప్టోకి సంబంధించిన ఎటువంటి వీడియోస్ అయినా సరే ఆహ్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ అప్డేట్ అయినా సరే యూట్యూబ్‌లో యాడ్ చేయడం జరుగుతుంది. సో దానికన్నా ముందు మా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ నేను డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. మీరు యాడ్ అవ్వండి. సో అట్ ద సేమ్ టైమ్ మీకు ఎవరైనా పై కాయిన్స్, సిద్రా కాయిన్స్ అండ్ యూఎస్‌డిటీ ఎవరికైనా బయింగ్ అండ్ సేలింగ్ కావాలంటే సో డిస్క్రిప్షన్‌లో నా నెంబర్ యాడ్ చేస్తాను. నా వాట్సాప్ గ్రూప్ యాడ్ చేస్తాను అండ్ టెలిగ్రామ్ ఛానల్ యాడ్ చేస్తాను. మీరు జాయిన్ అవ్వండి. సో ఏ సింగిల్ పర్సన్ అయినా డైరెక్ట్‌గా మెసేజ్ చేస్తే నేను మాక్సిమం రిప్లై ఇస్తాను. ఏదైనా సరే ట్రస్ట్ వర్ది జెన్యూన్‌గా ట్రాన్సాక్షన్ ఉంటది. ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే ఎవరి దగ్గరైనా పై కాయిన్స్ ఉన్నా చెప్పండి. నేను అమౌంట్ పంపిస్తాను డైరెక్ట్‌గా. మార్కెట్ రేట్‌ని బట్టి 5% లెస్ చేసి నేను బై చేస్తాను పై కాయిన్స్. అండ్ ఆల్సో సిద్రా కాయిన్స్ అయినా బై చేస్తా బయింగ్ అండ్ సేలింగ్. యూఎస్‌డిటీ ఎవరికైనా కావాలంటే సేల్ చేస్తానండి. నా దగ్గర చాలా యూఎస్‌డిటీ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే యూఎస్‌డిటీ మాత్రం సేల్ చేస్తాను డైరెక్ట్‌గా. యూఎస్‌డిటీ ఎవరికైనా కావాలంటే సెల్లింగ్ ఓన్లీ. పై కాయిన్ అండ్ సిద్రా కాయిన్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఉందండి. ఎవరి దగ్గరైనా ఉంటే పై కాయిన్ చెప్పండి. అంటే బల్క్‌లో అవసరం లేదు. 10 కాయిన్స్ 20, 30, 40, 50 ఎన్ని కాయిన్స్ ఉన్నా నేను బై చేస్తాను. అంటే మార్కెట్ రేట్‌ని బట్టి 5% లెస్ చేసి నేను డైరెక్ట్‌గా మీ దగ్గర బై చేస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్ గ్రూప్‌లో నాకు మెసేజ్ చేయండి. లేకుంటే కాల్ చేయండి. నేను నంబర్ యాడ్ చేస్తాను డిస్క్రిప్షన్‌లో. సో హోప్ యూ గైస్ లవ్ యూ ఆల్. థాంక్ యూ.